ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిదాడులను తీవ్రతరం చేసింది. ఇంధన మౌలిక వసతులు, చమురు నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. బుధవారం ఇరాక్లోని కోర్రల్ జుబైర్ పోర్టు వద్ద అమెరికా నౌకపై ఆత్మాహుతి పడవతో ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందారు. గల్ఫ్పై మరిన్ని దాడులు చేస్తామని, హర్మూజ్లో మరింతగా నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీ హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి నుంచి రవాణా ఆగిపోవడంతో చమురు ధర మళ్లీ $100లకు చేరుకుంది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా ఇరాన్, లెబనాన్కు చెందిన హెజ్బొల్లా దాడులను కొనసాగించాయి. మార్షల్ ఐలాండ్స్ జెండాతో గల్ఫ్ జలాల్లో ప్రయాణిస్తున్న అమెరికా నౌక సేఫ్ సీ విష్ణుపై ఇరాన్ ఆత్మాహుతి పడవతో దాడి చేసింది. ఇరాక్లోని ఖోర్ అల్ జుబైర్ పోర్టు వద్ద ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. మిగిలిన 27 మందిని రక్షించి బస్రాకు తరలించారు. ఇందులో 15 మంది భారతీయులున్నారు. ఇప్పటిదాకా 3 భారతీయ నావికులు మరణించారు. మరొకరు గల్లంతయ్యారు. మరో 4 గాయపడ్డారు. ఇజ్రాయెల్ పైకి లెబనాన్ బుధవారం రాత్రంతా 200 రాకెట్లను ప్రయోగించింది. దీంతో ఉత్తర, మధ్య ప్రాంతంలోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గంటల పాటు సైరన్లు మోగాయి. రాకెట్లలో చాలా వాటిని అడ్డుకున్నామని ఐడిఎఫ్ తెలిపింది. 24 గంటల్లో తమ దేశంలో 179 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులతో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేంలో ప్రజలు షెల్టర్లలోకి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్కు చెందిన 2 ఇంధన కేంద్రాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ కమాండర్ మాజిద్ మౌసావి వెల్లడించారు. లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దు సహా మార్కబా, దక్షిణ ఇజ్రాయెల్లోని సహరియాల్లోని ఐడిఎఫ్ సైనికులే లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్లో దుబాయ్ తీరం వద్ద కంటైనర్ నౌకపై ప్రొజెక్టైల్తో ఇరాన్ దాడి చేసింది. దీంతో స్వల్పంగా మంటలొచ్చాయి. బహ్రెయిన్లోని మొహరాక్ ద్వీపంపై జరిగిన దాడితో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పాటు పలు డ్రోన్లు, క్షిపణులు దేశం దిశగా దూసుకొచ్చాయి. ఇరాన్ సైన్యానికి గూఢచర్యం చేస్తున్న 4 అరెస్టు చేశామని బహ్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్ డ్రోన్ నివాస భవనంపై కూలడంతో 2 గాయపడ్డారని కువైట్ అధికారులు తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపైన డ్రోన్ దాడి జరిగింది. భారీ ఆస్తి నష్టం జరిగినా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. డ్రోన్ శిథిలాల ముక్క విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లపై పడటంతో కొంతసేపు కువైట్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దుబాయ్ను దాడుల నుంచి రక్షించడానికి 2 సార్లు గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వెల్లడించింది. డ్రోన్ దాడి జరగడంతో దుబాయ్ క్రీక్ హార్బర్లోని టవర్లో మంటలు చెలరేగాయి. అల్బాదాలో జరిగిన దాడిలో ఒకరికి గాయాలయ్యాయి. యుఏఈలోని తమ శాఖలన్నింటినీ మూసివేస్తున్నామని సిటీ బ్యాంకు తెలిపింది. ఒక్కదానిని మాత్రమే తెరిచి ఉంచుతామని వెల్లడించింది. మిగిలిన ఆర్థిక సంస్థలు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. రియాద్లోని దౌత్య కార్యాలయ ప్రాంతంపై జరిగిన ఇరాన్ డ్రోన్ దాడిని అడ్డుకున్నామని సౌదీ అరేబియా వెల్లడించింది. షైబా చమురు క్షేత్రంపై మరోసారి దాడికి ఇరాన్ ప్రయత్నించిందని తెలిపింది. వైద్య పరికరాల తయారీ సంస్థ స్ట్రైకర్ కు చెందిన నెట్వర్క్ పై సైబర్ దాడి చేశామని, 50 టీబీల డేటాను చోరీ చేశాయని ఇరాన్ మద్దతున్న హండాలా గ్రూప్ వెల్లడించింది. ఇరాక్లోని ఎర్బిల్లో ఉన్న ఇటలీ స్థావరం సింగారాపై దాడి జరిగింది. అయితే ఎవరూ గాయపడలేదు. తమ చమురు నౌకపై దాడి చేసిన ఇరాన్ క్షమాపణ చెప్పాలని థాయిలాండ్ డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు హోర్ముజ్ జలసంధి వద్ద మొత్తం 19 వరకు సరుకు రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. గల్ఫ్ దేశాలపై దాడులను కొనసాగిస్తామని, హోర్ముజ్ జలసంధిలో మరింత సమర్థంగా నౌకలను అడ్డుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ స్పష్టం చేశారు. అజ్ఞాతంలో ఉన్న ఆయన తొలిసారిగా ఒక ప్రకటన విడుదల చేయగా దానిని ఇరాన్ ప్రభుత్వ టీవీ యాంకర్ చదివి వినిపించారు. యుద్ధంలో మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని మోజ్తాబా హెచ్చరించారు. పాఠశాలపై అమెరికా చేసిన దాడిలో 165 మంది మరణించడాన్ని ప్రస్తావించిన మోజ్తాబా ఇంధన సరఫరాలను అడ్డుకునేలా యుద్ధాన్ని కొనసాగిస్తామని తెలిపారు. తన తండ్రి ఖమేనీపై దాడి జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని మోజ్తాబా తెలిపారు. తన తండ్రి మృతదేహాన్ని చూశానని వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తన భార్య, ఒక సోదరి, మరో సోదరి భర్త, మేనకోడలు చనిపోయారని మోజ్తాబా ధృవీకరించారు.